హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీసీసీ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, టీసీసీ అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్కి ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో, ఆ ఫుల్ కంప్లీట్ ప్రాసెస్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి సింపుల్గా అనే దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ చేసుకునే ముందు మనము డీడీఓ చాలాన్ అయితే చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్ టైం లోపల మనం డీడీఓ చాలాన్ తీసి ఆ చాలాన్ నెంబరు, చాలాన్ అమౌంట్, చాలాన్ డేట్, పేమెంట్ చేసినటువంటి డేటు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లయితే మన అప్లికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం డీడీఓ చాలాన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఒకసారి అప్లికేషన్ చూపిస్తాను ఏ విధంగా ఫిల్ చేయాలో. మొబైల్ ఆర్ పీస్లో సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు సర్చ్ బార్లో బీఎస్సీ తెలంగాణ క్లిక్ చేసేయండి. ఫస్ట్ బీఎస్సీ తెలంగాణ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. బీఎస్సీ తెలంగాణ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి, మనకు నేను ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ టీసీసీ 2025 అనమాట. ఈ అకాడమిక్ ఇయర్లో టీసీసీ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి దానికి అప్లికేషన్ అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఆల్రెడీ మా దగ్గర నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఏమేమి చేయాలి, ప్రాసెస్ అయింది అనే దాని గురించి నేను చేశాను ఆల్రెడీ. ఆ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి చూడండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉందా, ఇక్కడ క్లిక్ చేసేయండి. అప్లై ఆన్లైన్ పని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఆధార్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, మేలు ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నేను ఇక్కడ ఎందుకు ఈ ఫామ్ ఓపెన్ చేశానంటే ఇక్కడ చూడండి, ఎంటర్ ఛానల్ నెంబర్, ఎంటర్ ఛానల్ డేట్, ఎంటర్ ఛానల్ అమౌంట్ అనమాట. అంటే మనం ముందుగా అప్లికేషన్ చేసుకోవాలంటే డీడీఓ చాలాన్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రెజరీ ఆఫీస్ నుంచి మనం వెబ్సైట్లో ఏ విధంగా తీసుకోవాలో కూడా ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు సింపుల్గా మీకు అయితే చెప్తాను. మీ మొబైల్లోనే ఏ విధంగా చాలాన్ తీసుకోవాలి. చాలాన్ తీసిన తర్వాతనే మేము అప్లికేషన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం చాలాన్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. సేమ్ సర్చ్ బార్లో ట్రెజరీ చాలాన్ అని క్లిక్ చేసేయండి. ట్రెజరీ చాలాన్ ఫామ్ అని క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చింది ట్రెజరీ చాలాన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలాన్ ఎంట్రీ ఫామ్ అని వస్తుంది. ఈ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. చూడండి, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలాన్ ఫామ్ అని ఉందా, ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి, చాలాన్ ఫామ్ అని. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. చాలాన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకు చాలాన్ ఫామ్ ఎంట్రీది ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఏ దానికైనా గవర్నమెంట్ సెక్టార్కి ఎగ్జామినేషన్ ఫీ కానీ, డీడీఎల్ ఫీ పే చేయడం కానీ ఇదే విధంగానే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన చాలాన్ ఫామ్ని క్లిక్ చేసేయండి. చాలాన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ ట్రెజరీ సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత సబ్ ట్రెజరీ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ దగ్గర వెళ్ళి బ్యాంక్లో పే చేయాలనుకుంటారో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సబ్ ట్రెజరీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ దగ్గర ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ లోపల సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డీడీఓ కోడ్ అంటే మీకు ఆల్రెడీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. డీడీఓ కోడ్, అదేవిధంగా మేజర్ కోడ్, సబ్ కోడ్ ఇవన్నీ మనకు మెన్షన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్లో పక్కన ఉంటాయి చూడండి, అవే ఎంటర్ చేసేయండి. ఎవరైతే టీసీసీ అప్లికేషన్ ఫామ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన డీడీ అనేది ఈ విధంగానే తీయాలి. సింపుల్గా ఈ విధంగానే ఎంటర్ చేయగానే డీడీఓ కోడ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మేజర్ హెడ్, సబ్ మేజర్, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్, డీటెయిల్ హెడ్, సబ్ డీటెయిల్ హెడ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ నేను కోడ్స్ ఏ విధంగా ఎంటర్ చేస్తానో సేమ్ ఆ విధంగానే ఎంటర్ చేసేయండి. ఇది డీడీఓ కోడ్ అందరికీ, మన తెలంగాణ వాళ్ళందరికీ సేమ్ అనమాట. ఇదే ఎంటర్ చేసేయండి అందరూ. తర్వాత ఇవి సబ్ హెడ్, మేజర్ హెడ్ ఇవన్నీ చూపిస్తాను నేను. 0202 తర్వాత మనకు వచ్చేసరికి 01 ఎంటర్ చేసేయండి. తర్వాత మనకు 102 ఎంటర్ చేసేయండి. తర్వాత వచ్చేసరికి మనకు 00 ఎంటర్ చేసేయండి. ఈ గ్రూప్ హెడ్ అనేది మనకు గ్రూప్ సబ్ హెడ్ అనేది 00 ఎంటర్ చేసేయండి. మనకేం ప్రాబ్లం ఉండదు, అది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకు ఉంది కదా, సబ్ హెడ్ అనేది 06 ఎంటర్ చేసేయండి. తర్వాత 800 ఎంటర్ చేసేయండి. తర్వాత 000 ఎంటర్ చేసేయండి. ఈ మధ్యలో సబ్ డీటెయిల్ హెడ్ అనేది 000, గ్రూప్ సబ్ హెడ్ అనేది 000 ఎంటర్ చేసేయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగానే ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కింద ఇస్తారనమాట. మేజర్ హెడ్ ఎడ్యుకేషన్ సంబంధించిగా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీ అయితే పే చేస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్కి సంబంధించిన హెడ్ అనమాట అది. ఇక్కడ జనరల్ హెడ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేను చెప్తాను. మనం ఇప్పుడు మన క్యాండిడేట్ యొక్క సంబంధించిన ఛానల్ ఫామ్ అయితే తీస్తున్నాం కాబట్టి ఇక్కడ మన క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేసేయాలి. ఇక్కడ రెమిటీ అండ్ ఆర్గనైజేషన్ నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ ఏదైనా పర్పస్లో మనము డీడీ కడుతున్నామంటే టీసీసీ అప్లికేషన్ ఫీ అనేది ఎంటర్ చేసేయండి, పర్పస్ అనేది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి.
ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ అమౌంట్ మనం ఎంత మీరు డ్రాయింగ్కి అప్లై చేస్తుంటే 100 రూపీస్, సారీ డ్రాయింగ్ హయ్యర్కి అప్లై చేస్తుంటే 150, అదే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ చేస్తుంటే 150, అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ చేస్తుంటే 200. ఈ విధంగా మీరు ఏదానికైతే డీడీ తీస్తున్నారో చాలాన్ తీస్తున్నారో దాని అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు నార్మల్గా చూపిస్తాను సింపుల్గా. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మన పర్పస్ ఏంది, టీసీసీ అప్లికేషన్ ఫీ అని ఎంటర్ చేసేయండి. తర్వాత వచ్చేసరికి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ అమౌంట్ మనం ఏదానికైతే అప్లై చేస్తున్నారో దానికి పర్పస్లో ఎంటర్ చేసేయండి. నేను నార్మల్గా డ్రాయింగ్ లాంటిది అప్లై చేస్తున్నాను కాబట్టి 100 రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ప్రింట్ చాలాన్ క్లిక్ చేయగానే మనకు చాలాన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా చాలాన్ ఫామ్ అయితే వస్తుంది. సింపుల్గానే మీ మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలాన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ ట్రెజరీ చాలాన్ నెంబర్ అని ఉందా, అది ఇంపార్టెంట్ మనకు. ఈ చాలాన్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సబ్ ట్రెజరీ బ్యాంకు, ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు డీడీఓ సంబంధించిన చాలాన్ పే చేసి మనకి ఇక్కడ ఒరిజినల్ ఇది ఉంది కదా, ఈ ఒరిజినల్ ఫామ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది నేను మెన్షన్ చేశాను కదా, ఇది మనకు ఒరిజినల్ ఇస్తారు. వాళ్ళు దాని మీద సిగ్నేచర్ చేసి వాళ్ళు ఎప్పుడు పే చేసామో ఆ అమౌంట్ డేట్ వేసి మనకి ఇస్తారనమాట. ఆ డేట్ని మీరు మనకి ఇప్పుడు చూపించాం కదా ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ. ఫస్ట్ ఎవరైనా సరే ఈ విధంగానే అప్లికేషన్ చేసుకోవాలి. డ్రాయింగ్ సంబంధించిన వాళ్ళు, టైలరింగ్ ఎవరైనా సరే మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఈ విధంగానే చేసుకోవాలి. మీరు దీనికి ముందుగా మీ దగ్గర ఫోటో అనేది, సిగ్నేచర్ అనేది ఆల్రెడీ స్కాన్ చేసి ఉంచుకోండి. అది 30 KB బిలో ఉండాలి. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ ఫోటో అయినా సిగ్నేచర్ అయినా సేమ్ 30 KB బిలో అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ ఆధార్ నెంబరు నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ క్యాండిడేట్ నేమ్ అనేది మీ 10th క్లాస్ మెమో గారు, 7th క్లాస్ బోనఫైడ్. మీ క్వాలిఫికేషన్ అయితే మనకు దీనికి వచ్చేసరికి 7th 10th కాబట్టి మీరు ఏ దాని ప్రకారంగా చేస్తున్నారో దానికి సంబంధించిన పేరు మీ మెమోలో కానీ బోనఫైడ్లో కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా సేమ్ మీ మెమోలో ఉన్నట్టు ఎంటర్ చేసేయండి. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కమ్యూనిటీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కోర్స్ ఏ దాంట్లో చేస్తున్నారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, ఉర్దూ మీడియమా, ఏ దాంట్లో చేస్తే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మన ట్రేడ్ కోడ్ అనేది చూపిస్తాను. మీకు ట్రేడ్ కోడ్ ఇస్తారు మనకు. మీరు ఏదానికి చేస్తున్నారు, డ్రాయింగ్ లోయరా, డ్రాయింగ్ హయ్యరా, టైలరింగ్ లోయరా, తర్వాత టైలరింగ్ హయ్యరా, ఏది చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. నేను డ్రాయింగ్ లోయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఛానల్ నెంబర్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ ఛానల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ ఛానల్ డేట్ మీరు ఎప్పుడు డేట్ చేశారో ఆ డేట్ని ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఛానల్ అమౌంట్ ఎంటర్ చేసేయండి, మనం ఎంత పే చేసామన్నది ఎంటర్ చేసి ఇక్కడ మీరు బేసిక్ క్వాలిఫికేషన్ మీరు ఏదో చేస్తున్నారు, మీరు 7th క్లాసా, SSCనా, 10th లేకపోతే SSC అయినా సెలెక్ట్ చేసుకోండి. 7th అయితే 7th క్లాస్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇంతకుముందు లోయర్ కంప్లీట్ చేసినారో వాళ్ళు లోయర్ కంప్లీట్ చేసి హయ్యర్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ లోయర్కి సంబంధించిన హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాసింగ్ ఆఫ్ ఇయర్, ఇప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది. తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ సేమ్ ఇక్కడ మీ అడ్రస్, తర్వాత మీ హౌస్ నెంబర్ ఉంటుంది కదా, అది మీ విలేజ్ నేము, తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ మండలు, తర్వాత మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అప్లికేషన్ చేయండి. నేను అన్నీ ఎంటర్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ కన్ఫామ్గా చూసుకోండి, డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఎంటర్ చేశారు లేకపోతే నేను చెప్పినట్లు ఎంటర్ చేస్తే మన సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసాం కదా. ఇక్కడ మనకు బేసిక్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసినటువంటి ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th పాస్ అయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సబ్మిట్ అవుతుంది చూడండి. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసుకొని మనకు అప్లికేషన్ అయితే ప్రింట్ అవుతుంది. అప్లికేషన్ ప్రింట్ చేసుకొని చూడండి, ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్ అయిన తర్వాత ఈ డీడీఓ సంబంధించిన చాలాను, తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ వెళ్ళి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటుంది కదా, డిఓ ఆఫీస్ లోపల అక్కడ మనకు 20 నుంచి 21 లోపల ఏ రోజైనా మీరు ఇచ్చేసేయచ్చు. మనకైతే డేట్స్ అయితే ఈ విధంగా మనకు మెన్షన్ చేశారు. ఈ విధంగా సింపుల్గా మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఏదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.